జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఏం చూస్తున్నావు మాస్క్? ఏం లేదు. నాకు అర్థమైంది. ఏమని? నీకు నన్ను నాకు సిగ్గేస్తుంది మాస్క్. అది నీతో ఆడుకుంటుందిరా అజ్ఞాని, అది తెలుసుకో. మాస్క్ తీసుకో. వెళ్ళు డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళు. డాక్యుమెంట్స్ ఎక్కడ? వెళ్ళు. Stop it. Damn it! Silly disturbance. ఇక్కడ నీ డ్రామాలు ఆపి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు, నిన్ను వదిలేస్తాం. ఏముంది వాటిలో? సీక్రెట్ చెప్పం. అయితే నేను కూడా సైన్ చేయను. పెట్టాలి. Go to hell. ఇలా కాదురా. రే రారా, ఎన్నాళ్ళు ఇలా మొండికేస్తుందో చూద్దాం. రా వెళ్దాం. పదరా. అది కాదురా. బాగైంది. నేను ఆ ఉషాని ఎలాగోలుగా టెంప్ట్ చేసి ఒప్పించి ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిద్దాం అనుకున్నా, కానీ ఏడ్చావలేరా. సరిగ్గా టైంకు నేను ఎంట్రీ ఇవ్వకపోతే నువ్వు దాని ఉచ్చులో పడిపోయేవాడివిరా. ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయేది. ఏం కాదు, నేనంత తెలివి తక్కువ ఏం కాదు. నువ్వు తెలివి తక్కువ వాడి కాదురా, కాకపోతే ఉషా నీకన్నా తెలివైంది. సర్లే అనుభవించండి. ఎలా సంతకం పెట్టిస్తారో పెట్టించుకోండి. వీడేంట్రా రేయ్, అలా అలిగితే ఎలారా? నువ్వేదో మార్గం చూపించరా. నాకేం పని? మీ ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు కదా, వెళ్ళి మాట్లాడుకొని పెట్టించుకోండి. అలా కాదురా ఆర్సి, నువ్వే ఆలోచించు. ఎందుకంటే ఆ ఉష నువ్వు చెప్పినట్టే వింటుంది, కనీసం విన్నట్టు నటిస్తుంది. అయితే ఒకే ఒక కండిషన్, ఈ డాక్యుమెంట్స్ ఉషా చదవకూడదు. అరే ఆర్సి ప్లీజ్ రా, ప్లీజ్ రా. సరే, నన్ను ఆలోచించుకోనివ్వండి. ప్లీజ్ రా. ఓకే. ఏమోయ్, ఎంతసేపు పాపం గీతకు అవతల నుంచి నలిసిపోయినట్టున్నావు. చల్లగా ఏదైనా, వేడిగా ఏదైనా, పోనీ లేకపోతే రెండు మిక్స్ చేసి ఏదైనా. స్టాప్! ఏదో ఒక వంకతో నాతో మాట్లాడడం ట్రై చేయకండి. మీ లిమిట్స్ లో మీరుండండి. అంటే నాతో మాట్లాడవా? నెవర్. నో టాకింగ్, నో సీయింగ్. నో స్మైలింగ్. హలో, చెప్పు మేడం. మీరు నాకు ఇచ్చిన నోట్లలో కొన్ని చిరిగినవి, కొన్ని టేపేసినవి ఉన్నాయి. అవి చల్లవట. అయితే అవి ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు హోటల్కి వస్తారా లేదా నేను మీ ఇంటికి రానా? ఏయ్, ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు డబ్బులు ఇచ్చాను, అదే చాలా గ్రేట్. మళ్ళీ నోట్లు మారుస్తాను, మాట మారుస్తానంటే కుదరదు. వేరే బ్యాంకులు మార్చుకో. ఫోన్ పెట్టాయి. మేడం పెట్టేయ్, ఫోన్ పెట్టేయ్. లక్ష్మి, ఇప్పుడు నో టాకింగ్, నో టాకింగ్. అది కాదు. ఓసి దుంపదగా డబ్బుంటుంది, ఏదైనా బ్యాంక్ వెళ్ళి మార్చుకోమంటుంది. ఏం చెప్పదే, ఏదో దాస్తోంది. కనుక్కోవాలి. పోజులకి మాత్రం ఏటి తక్కువ లేదు. వీడు ఓటీలు అమ్మి సినిమా తీస్తాడో లేదో ఇలా తెలిసేసుకోవాలా?
హాయ్ యాప్స్, హాయ్. తీసుకో. ఈ బొకే దేనికి? ఖర్చు దండగా. ఇవాళ మనం కొత్తగా కలుస్తున్నామా ఏంటి? అవును, చాలా కొత్తగా కలుస్తున్నాం. ఏటా కొత్త? 1 సెకండ్. ఓలమ్మో, ఏంటిది? గోల్డా గిల్టా? గోల్డే. ఆ, ఓకే. చాలా ఖరీదైంది. ఎట్ట కొన్నావు? డబ్బిచ్చుకున్నాను. ఏటిది? సున్నాలు ఎక్కువ ఉన్నాయి. నా హోటల్కి బాగా ప్రాఫిట్స్ వచ్చాయి, దాదాపు 10 కోట్లు. ఓలమ్మో, 10 కోట్ల? ఎస్, నీకేం కావాలి కోరుకో. సినిమా గురించి అడిగేద్దామా? అయినా ఈయన అడిగేదేటి? పెళ్ళైతే ఆ డబ్బంతా నాదే కదా. యాప్స్, మనం ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. పదా. అంత అర్జెంటా? ఏం ఆలోచిస్తున్నావు? మా డాడీతో మాట్లాడి మధ్యలో ఆడకూడు, వాడు వీడంటేనేమో దీనికి కోపం. సరే, మీ డాడీకి చెప్పు, ఆ ప్రేమనగర్ విషయం ఏదో నేనే డీల్ చేస్తానని. నిజమా? యా, ఇప్పుడు అందరి కోరికలు తీరిపోతాయి. మీ డాడీ మా అత్తకు ప్రేమనగర్ ప్రజెంట్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి, ఆ తర్వాత మనిద్దరు పెళ్లి. నువ్వు ముందెళ్ళి మీ పిల్లి గడ్డం తండ్రికి చెప్పు, పిల్లని నాకిచ్చి అర్జెంటుగా పెళ్లి చేసేమని. ఓలమ్మో, మా డాడీ అంత ఈజీగా మాటిండు. రాత్రి చెప్తే విన్నాడే. ఏటి, రాత్రి నువ్వు మాట్లాడినావా? అది ఫోన్లో మన పెళ్లికి ముహూర్తాలు పెట్టమంటావు. సుందరమా, లేక లేక మా అమ్మ సచ్చినిన్నాళ్ళకి మా డాడీ ఓ ఆడదాని మీద మనసు పడినాడు. నా యాప్స్ ఎంత మంచిది, ఇద్దరు ప్రేమికుల్ని కలపడానికి ఎంత హెల్ప్ చేస్తుంది. నిజం తండ్రి కాకపోయినా ఎంత బాగా చూసుకుంటుంది. ఆ అమ్మని, వాడిని నిజం తండ్రి నెట్టు భలే యాక్టింగ్ చేస్తున్నావే. కాబట్టి ముందు మా డాడీ కోరిక ప్రకారం వాళ్ళ లగ్గం జరగాల, ఆ తర్వాతే మన లగ్గం. దానికి గాను నువ్వు అర్జెంటుగా ఓ ప్రేమ్ నగర్ ఎతికి మీ అత్తకి మా డాడీ పేరు మీద ప్రజెంట్ చెయ్యి. మీరు నా కోసమేనా వచ్చింది? కాదు, మీ అమ్మాయి ఉష కోసం. ఉష కోసమా? చిన్నపిల్ల, దాంతో పోలీసులకేం పని? ఓ 15 రోజుల క్రితం సిటీలో ఓ బిజినెస్ మ్యాన్ హత్య చేయబడ్డాడు. ఆ కేసు మేము రహస్యంగా పరిశోధించాం. చనిపోయిన వ్యక్తి మీకు ₹1 కోటి వరకు బాకీ పడ్డాడని తెలిసింది. మేబీ మేము బాకీ వసూలు చేసుకుంటాం, కానీ మర్డర్స్ చేయించాం. అలా చేస్తే మా డబ్బు మాకు వెనక్కి రాదుగా. మీ లాజిక్ మీది, మా డౌట్ మాది. నో ఆఫీసర్, మా ఉషా అమాయకురాలు, అది చిన్నపిల్ల, దానికి క్రిమినల్ బుద్ధులు లేవు. కానీ మేమోసారి ఆమెను క్వశ్చన్ చెయ్యాలి, తప్పదు. నేను చెప్తున్నాను కదా, తను మర్డర్స్ చెయ్యదు, చేయించదు. మీరు వెళ్ళొచ్చు. సరే, ఓసారి మీ భీమాని పిలిపించండి. అతన్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. పోల్, భీమాని పిలిపించు. 3 days నుంచి భీమా అడ్రస్ లేడు మేడం, ఫోన్ కూడా ఆఫ్ లో ఉంది.
ఎందుకో తెలుసా? 3 రోజుల నుంచి భీమా మా కస్టడీలో ఉన్నాడు గనుక. ఆ బిజినెస్ మ్యాన్ ని తనే చంపానని ఒప్పుకున్నాడు. మీ ఉష చెప్పినందుకే అతని చంపానని చెప్తున్నాడు. 24 గంటల్లో ఉష వచ్చి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వాలి. అలా జరగకపోతే సెర్చ్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఆమె ఎక్కడ దాక్కున్నా మా డిపార్ట్మెంట్ వెతికి పట్టుకుంటుంది. వస్తాను. పోల్, ఉష ఎక్కడుంది? ఒరే మాస్కో, మాస్కో, నీ మాస్ ఏంటి మాస్క్ మాస్క్ అని పిలుస్తున్నావు? మా ఫ్రెండ్స్ ముందు నాకు ఇన్సల్ట్ అవుతుంది. సరే గూట్లే. ఊట్లేనా అంటే? మాస్క్ అనొద్దనావని గూట్లే అన్నాను. సర్లే. సరే గాని నువ్వు సల్మాన్ కంటే చాలా హ్యాండ్సమ్ గా ఉంటావని చెప్పాను కదా. అయ్యా, ఇందాకేమో మీ ఫ్రెండ్స్ వచ్చి మన రొమాన్స్ ని చెడగొట్టారు. అవునవును, వాళ్ళు ఎప్పుడు అంతే. అవును, నువ్వు సల్మాన్ ఖాన్ లా డాన్స్ చేయగలవా? అంటే సల్మాన్ ఖాన్ డాన్స్ చేస్తాడు, యాక్ట్ చేస్తాడు, ఫైట్స్ చేస్తాడు. మరి నువ్వు కూడా అలాగే ఉన్నావు కదా, అవన్నీ నువ్వు కూడా చేయగలవా? యాక్టింగ్ అయితే నేను ఆల్రెడీ చేసేస్తున్నాను, కానీ ఫైట్ అంటే ఇక్కడ కలపడానికి ఎవరు లేరు. తనతో ఇంత డిస్కషన్స్ ఏంట్రా? మరి డాన్స్? యు వాంట్ డాన్స్? యు సీ మై డాన్స్? యు సీ. ఒరే గుట్లే, నేను డాన్స్ చేస్తా, పాడేట్రా. కర్మరా బాబు. ఛే! I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. ముద్దగున్న మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. ఒరేయ్, నా మాస్క్ రా, నా మాస్క్ రా. వెళ్ళి వాడిని లాక్కొచ్చేస్తాను రా. రేయ్, ఏంట్రా ఇందాక నుంచి డాన్స్ చేస్తున్నావు? పద బయటికి. రేయ్, నన్ను కొడతావేంట్రా? నిన్ను కాకపోతే మీ తాతను కొట్టాలా? లోపల వెళ్ళి రికార్డింగ్ డాన్స్ పెట్టావేంట్రా? పాట పెట్టింది నువ్వేగా. నువ్వు పెట్టమంటేనే కదా నేను పెట్టాను. నువ్వు పెడితేనేగా నేను చేశాను. ముందెళ్ళి దాని చేతులు కట్టండి. నెల్లి కట్టొస్తాను. ఆగు, నేను వస్తాను. నువ్వెందుకు? నువ్వు వెళ్తే మళ్ళీ రికార్డింగ్ డాన్స్ చేస్తావు, అందుకని పదా. మాస్క్, అయ్యో మాస్క్, చెయ్యిలా పెట్టమ్మా. ఏంటిది? ఇదా, ఇది కిడ్నాప్లే. నువ్వు ఇది పట్టుకో. ఏంటి సల్మాన్ ఖాన్ ఇలా కొట్టి పడేస్తున్నావు? నాకే తాటు రావట్లేదు గాని కాస్త నన్ను దించరా. నువ్వే దిగరా, మెడలు పట్టేస్తున్నాయి. జాగ్రత్త. ఒరే మను, ఐమ్ సారీ రా.
నేను డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకొని వస్తాను. ఐఎమ్ సీరియస్. ఒరే నేను వస్తాను పద. ఎక్కడికి వస్తారా? మాస్క్ పెట్టుకుని వెళ్ళు. పెట్టుకుంటాలే. ఈడోడు ప్రతిదానికి కొడతాడు. ఎలా ఉన్నావు? సుత్తొద్దు, మ్యాటర్ చెప్పు. సుత్తంటావా? ఇలా దగ్గరగారా. ఏంటి? ఇదిగో ఈ గేమ్స్ వద్దంటున్నాను. నాకు ఓ పని చేసి పెట్టాలి. ఏంటి? నువ్వు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి చదవకుండా. ఇలారా. అబ్బు ఇది బెటర్. చెప్పు. ఒక విషయం చెప్పు మాస్క్. ఈ క్షణం నీకు నన్ను ముద్దు పెట్టుకోవాలనిపించిందే అనుకో. నాకు ఇప్పుడు అనిపించదు. ముందు నీ సంతకం పెట్టు. అనిపిస్తే అనిపిస్తే ఏంటంట? ఈ మాస్క్ ఇలాగే ఉండగా నన్ను ముద్దు పెట్టుకోగలవా? కుదరదు. మాస్క్ తీయాలి. చదవకుండా డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టడం కూడా అంతే కదా? నువ్వు చెప్పింది కరెక్టే కానీ నువ్వు ఈ డాక్యుమెంట్స్ చదవకూడదు. ఓరే మీకెలా అర్థమవుతుందిరా? సరే, లాస్ట్ కండిషన్. నువ్వు మాస్క్ తీసి నీ సంతకం పెట్టేస్తా. అమ్మో నేను దీను. నువ్వు సంతకం పెట్టవని నాకు అర్థమైపోయింది. నేను వెళ్తాను. అమ్మా అలా వచ్చాడ్రా. ఒరేయ్ ఆ సంతకం పెట్టదురా, ఇంపాసిబుల్. ఒరేయ్ 2 రోజులు తిండి నిద్ర లేకుండా చేస్తే ఉషా కాదు ఉషా బాబు కూడా దిగొస్తాడు. అవునరా, అదే కరెక్ట్. అవును. పోల్ మేడం, ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు మేడం, సర్చింగ్ లో ఉన్నాం. కనుక్కో. ష్యూర్ మేడం. సార్ నమస్కారం సార్. సార్ ఏందయ్యా మేనేజరు, నా 10 కోట్ల పని ఏం చేసినా? సార్ అదే పనిలో ఉన్నాను సార్. ఈ గొడ్డు కారం చూసి భయపడొద్దు. నీకు మెమొరీ లాస్ ఉండద్దు అనే మా వాడు తెచ్చిపెట్టినాడులే. చిల్లీ చికెన్ మర్చిపోలేదు కదా. అమ్ము సార్, ఆ 10 కోట్లు హైదరాబాదులో ఎవడో సుందరం అనేవాడి అకౌంట్ లో పడ్డాయి సార్. వాడి కోసమే ఎదుగుతున్నాను సార్. మరి వాడి అకౌంట్ లో తీసి నా అకౌంట్ లో వేయచ్చు కదా. సార్ టెక్నికల్ గా అలా కుదరదు సార్, కొంత ప్రొసీజర్ ఉంది. అయితే ఓ పని చెయ్యి, వాడి పేరు అడ్రస్ నాకి, నేను చూసుకుంటా. వద్దు సార్, మీరు వాడి దగ్గరికి వెళ్తే మొత్తం మ్యాటర్ చెడిపోతుంది. నేనే హ్యాండిల్ చేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఈ విషయమే చెప్దాం అనుకున్నాను, మీ వాళ్ళు వచ్చి తీసుకొచ్చేశారు. సరే పో పో పో. థ్యాంక్ యూ సార్. ఆ డబ్బు సంగతి మర్చిపోమాక. ఉంటాను సార్. అలాగే సార్. అలాగే సార్, ఉంటాను సార్. ఒరే గుండో అన్నా, ఆడిని నమ్మచ్చంటావా? నమ్మొచ్చన్నా. ఆడెక్కడికి పోతాడన్నా? ఆడి ఇల్లు, ఆడి పిల్లలు చదివే స్కూలు అన్నీ మాకు తెలుసన్నా. గుడ్ మార్నింగ్ సార్. ఎవడ్రో ఈడో తిరణాల్లో పెట్టెల దొరలా ఉండాడు. మన ఏరదాస్ అన్నా. గుర్తుపట్టడం ప్రాబ్లమా సార్? నేనే సార్, వీరదాసుని. ఓరే ఎందుకురా వీరదాసు ఈ వేషం కట్టినా? ఈ వేషానికి ఒక రొమాంటిక్ యాంగిల్ ఉంది సార్. ఈ సినిమా భాష నాకు రాదు గానే, తెలుగులో చెప్పు. సార్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను సార్. వారిని లేటుగా అయినా నీవు కూడా పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట. ఎవర్రా నీ కాబోయి పెళ్ళామా? నా కూతురికి కాబోయే మొగుడికి మేనత్త సార్.
రేయ్ నీకు వెనక ముందు ఎవరూ లేరన్నావు కదా, మరి ఈ కూతురు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందిరా? అలా 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 గాల్లో ఎగిరొచ్చింది సార్. అదో పెద్ద స్టోరీ గాని మీరు నాకు సాయం చేయాలి సార్. హ, ఏందో చెప్పు. ఏం కావాలా? నాకు కాబోయే భార్య ప్రేమ్ నగర్ కట్టమని అడుగుతుంది. దానికి బాగా డబ్బులు అవుతాయి సార్. ఒరే వీరదాసు, నేను అసలే ఓ పెద్ద సమస్యలో ఉన్నానురా. ఇప్పుడు నన్ను డబ్బు అడుగుతావా ఏంది? మీకేం సమస్య సార్? నా ఫ్రెండ్ ఒకడు బొంబాయి నుంచే నాకు 10 కోట్లు పంపించినాడు. అది నా అకౌంట్ లో పడకుండా వేరే వాడి అకౌంట్ లో పడ్డాది. అలా పడితే మీరు ఊరుకున్నారా? వాడెవడో తెలిస్తే వాడి తాటోలు చేయనా వసూలు చేయను. కాబట్టి నేనిప్పుడు నీకే సహాయం చేయలేను. నువ్వు 1 నెల తర్వాత కలు, సరేనా? అంతేనా? అంతే.